హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. హైదరాబాద్ టు గోకర్ణ పార్ట్ 1లో చూసారు కదా ఫ్రెండ్స్, ఎలా మనం గోకర్ణ చేరుకున్నాం అనేది. ట్రైన్లో హైదరాబాద్ నుంచి హుబ్లీ వరకు వచ్చి హుబ్లీ నుంచి మళ్ళీ బస్సులో గోకర్ణ చేరుకొని గోకర్ణలోని ప్రసిద్ధమైనటువంటి ఆలయాలను సందర్శించబోతున్నాం. ఇప్పుడు మీరు చూసినటువంటి పార్ట్ 2 ఫ్రెండ్స్. ఎవరైతే పార్ట్ 1 చూడలేదో వాళ్ళని చూడాల్సిన కోరుతున్నాను. గోకర్ణలో మనం దర్శించవలసిన 9 ఆలయాలు ఉన్నాయి ఫ్రెండ్స్. అందులో ఒకటి కోటి తీర్థం, సెకండ్ది అగ్ని తీర్థం, మూడవది మహాగణపతి ఆలయం, నాలుగవది మహాబలేశ్వర స్వామి ఆలయం, ఐదవది తామ్రగౌరి ఆలయం, ఆరవది భద్రకాళి ఆలయం, ఏడవది సంకటమోచన హనుమాన్ ఆలయం, ఎనిమిదవది రామతీర్థం, తొమ్మిదవది వచ్చేసి జటాయు తీర్థం. ఈ 9 పుణ్యక్షేత్రాలను తప్పకుండా దర్శించుకోవాల్సి ఉంటుంది. డే 1లో మొట్టమొదటిగా మనం వెళ్ళవలసింది కోటి తీర్థం దగ్గరికి. ఈ కోటి తీర్థం మరియు అగ్నితీర్థం ఏదైతే ఉందో ఈ 2 తీర్థాల్లో స్నానం చేసిన తర్వాతనే మనం మహాగణపతి ఆలయానికి మరియు మహాబలేశ్వర స్వామి ఆలయానికి దర్శనానికి వెళ్లాల్సి ఉంటుంది. గోకర్ణలో అరేబియా సముద్రాన్ని అగ్నితీర్థంగా భక్తులు కొలుస్తారు. ఈ 2 తీర్థాలు కూడా మన ఆలయానికి అత్యంత సమీపంలో ఉంటాయి. కోటి తీర్థంలో అగ్నితీర్థంలో స్నానం చేసిన తర్వాత మొట్టమొదటిగా మనం దర్శించుకోవాల్సింది మహాగణపతి ఆలయాన్ని. ఇక్కడ మనకు మహాగణపతి ఆలయం, దాని పక్కనే మనకు మహాబలేశ్వరుని ఆలయం 2 ఉంటాయి. ముందుగా విఘ్నేశ్వరుని దగ్గరికి వెళ్ళి మనం ఆజ్ఞ తీసుకోవాల్సి ఉంటుంది. మహాబలేశ్వరుని దర్శించుకోవడానికి మేము ముందుగా మహాగణపతి ఆలయానికి వెళ్తున్నాం. ఈ మహాగణపతి ఆలయంలో విఘ్నేశ్వరుడు స్వయంభూగా వెలిశాడు. దర్శనం చేసుకోండి ఫ్రెండ్స్. మహాగణపతిని దర్శించుకున్న తర్వాత ఈ ఆలయానికి పక్కనే ఉన్నటువంటి మహాబలేశ్వరుని ఆలయం ఇదే ఫ్రెండ్స్. ఇందులో నుంచే మనం లోపలికి వెళ్ళాల్సి ఉంటుంది. ఇక్కడ స్వామివారు స్వయంభూగా వెలిశారు. మీరు చూస్తున్నటువంటి ఆత్మలింగం ఇదే. దర్శనం చేసుకోండి ఫ్రెండ్స్. స్వామివారి దర్శనం అయిన తర్వాత స్వామివారి సతీమణి అయినటువంటి పార్వతీదేవి ఇక్కడ తామ్రగౌరి రూపంలో వెలిసింది. ఈ ఆలయం స్వామివారి ఆలయం వెనుక భాగాన ఉంటుంది, అత్యంత సమీపంలో ఉంటుంది. ఇక్కడ అమ్మవారి చేతిలో త్రాసు ఉంటుంది. తామ్రగౌరి అమ్మవారి నిజరూప దర్శనం ఇదే ఫ్రెండ్స్. దర్శనం చేసుకోండి. కోరిన కోరికలు తీర్చే కొంగు బంగారమే మన తామ్రగౌరి అమ్మవారు. తామ్రగౌరి అమ్మవారిని దర్శించుకున్న తర్వాత మనం భద్రకాళి అమ్మవారిని దర్శించుకోవాల్సి ఉంటుంది. ఇదే ఫ్రెండ్స్ భద్రకాళి ఆలయం. మహాబలేశ్వరం ఆలయానికి 500 మీటర్ డిస్టెన్స్లో ఉంటుంది ఈ భద్రకాళి ఆలయం. ఇక్కడ ఈ అమ్మవారు క్షేత్ర పాలకురాలిగా ఉంటుంది గోకర్ణ పట్టణానికి. భద్రకాళి అమ్మవారిని దర్శనం చేసుకుంటాం ఫ్రెండ్స్. భద్రకాళి అమ్మవారి ఆలయంకి అత్యంత సమీపంలోనే మనకు సంకట మోచన్ హనుమాన్ ఆలయం ఉంటుంది. ఇదే ఫ్రెండ్స్ సంకట మోచన్ హనుమాన్ టెంపుల్. మేము వెళ్ళే టైంకి ఆలయం మూసి ఉంది కాబట్టి మీకు నేను ఆలయాన్ని చూపిస్తున్నాను. చూడండి ఫ్రెండ్స్, ఇదే సంకట మోచన్ హనుమాన్ ఆలయం. గోకర్ణలో దర్శించుకోవాల్సిన 8వ ఆలయం వచ్చేసి రామతీర్థం ఆలయం. ఇది మన గోకర్ణ మెయిన్ బీచ్ దగ్గర ఉంటుంది ఫ్రెండ్స్. మీరు చూసినటువంటిది ఇదే రామతీర్థం. రావణుని సంహారం తర్వాత ఆ శ్రీరాముడు ఇక్కడ శివలింగాన్ని ప్రతిష్ఠించి తపస్సు చేశాడని, అందుకే తీర్థాన్ని రామతీర్థం అని పేరు వచ్చింది. ఇక 9వది చివరిది జటాయు తీర్థం. ఇది రామతీర్థం వెనుక భాగానే ఉంటుంది. కొండ లోపల నుంచి కిందికి సముద్రంకి వెళ్లాల్సి ఉంటుంది. ఇది చాలా కష్టంతో కూడుకున్నది. గోకర్ణలోని అన్ని ఆలయాలు ఉదయం 6 గంటలకు తెరిచి మధ్యాహ్నం 12 గంటలకు మూసివేస్తారు. తిరిగి సాయంత్రం 5 గంటలకు తెరిచి రాత్రి 8 గంటలకు మూసివేస్తారు. ఇక ఆహ్లాదకరం విషయానికి వస్తే గోకర్ణలో మనం చూడాల్సిన 5 బీచ్లు ఉన్నాయి. వీటి వివరాలు మీకు నెక్స్ట్ వీడియోలో ఇస్తాను. హోప్ యూ లైక్ వీడియో ఫ్రెండ్స్. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మరిన్ని వీడియోస్ కోసం మా యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.